ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసినా వరుణుడు కరుణించకపోవడంతో ఎండిపోతున్న పంటలను చూసి రైతుల గుండెలు తల్లడిల్లాయి. దీంతో జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం పల్లెపాడు గ్రామస్తులు తమ పూర్వీకుల సాంప్రదాయాన్ని మరోసారి ఆచరిస్తూ వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా రైతులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో కృష్ణా నదీ తీరానికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం 1001 బిందెల్లో కృష్ణా జలాలను సేకరించి అక్కడే బొడ్డెమ్మలు ఏర్పాటు చేసి వర్షాలు కురవాలని ఆటలు పాటలతో కృష్ణమ్మను వేడుకున్నారు. ఆ తర్వాత మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, బాజా భజంత్రీల నడుమ 101 కాడెద్దులతో పవిత్ర జలాలను గ్రామానికి శోభాయాత్రగా తీసుకొచ్చారు. మహిళలు శివనామ స్మరణ చేస్తూ భక్తి గీతాలు ఆలపించగా గ్రామ వీధులన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగాయి. గ్రామానికి తీసుకొచ్చిన కృష్ణా జలాలతో గ్రామ దేవతలు ఊరి బొడ్రాయికి శాంతి పూజలు చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రతీకలైన బిల్వం, రాగి, వేప చెట్లకు జలతర్పణం సమర్పించారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఇది నేటి ఆచారం కాదు, తరతరాలుగా వస్తున్న మా గ్రామ సాంప్రదాయం. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిన ప్రతిసారి కృష్ణమ్మ నీటితో గ్రామమంతా అభిషేకం చేస్తాం. ప్రతి ఏడాది ఈ పూజల అనంతరం వారం నుంచి 10 రోజుల్లో వర్షాలు కురుస్తాయనే విశ్వాసం మాకు ఉంది. ఈసారి కూడా వరుణదేవుడు కరుణిస్తాడనే నమ్మకం ఉంది అని తెలిపారు. త్వరలోనే వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మనపాడు మండలం పల్లెపాడు గ్రామం, అది జోగులాంబ గద్వాల జిల్లా. మాకు వర్షాలు లేవు, విత్తనాలు వేసినా కానీ వంచలేవు వర్షాలు లేక. అందుకని ప్రతి సంవత్సరం వర్షాలు లేనప్పుడల్లా మేము కృష్ణానదికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చి గ్రామ దేవాలయకు, ఆంజనేయ స్వామికి, కాశీ విశ్వేశ్వరస్వామికి అన్ని దేవాలకు అభిషేకం చేస్తాం. ఇలా చేస్తే పంటలు బాగుంటాయని మా ఆశ. వర్షాలు బాగుండితే పంటలు కూడా బాగుంటాయి. ఇలా చేస్తాం, ప్రతి సంవత్సరం ఇలా చేస్తాం. వర్షం పడినప్పుడల్లా మేము ఇలాగనే చేస్తాం. వాన లేక పంటలు వేసినాం, మొలసలే. మాకు వాన కావాలని మేము ప్రతి ఒక్కసారి ఏటిపోయి నీళ్ళు తెచ్చి దేవర్ల కల్లా దేవుళ్ళ కల్లా పోస్తాం. మాకు వానలు లేక అల్లాడుతున్నాం, వానలు పడాల. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.